పూర్తిగా ఇష్టపడే ఈ పెళ్లికి నువ్వు అంగీకరించావా? చూడు, 4 రోజుల్లో పెళ్లి కాబోయే ఏ ఆడపిల్లని ఈ ప్రశ్న అడగకూడదు. అడిగితే సమాధానం చెప్పదు. సుముహూర్తే సావధాన సుముహూర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు అయం ముహూర్త సుముహూర్తోస్తు ధర్మే చ అర్థే చ కామే చ త్వయేష నాతిచరామి అంటే సర్వకాల సర్వావస్థల్లోనూ కలిమిలో గాని లేమిలో గాని కష్టంలో గాని సుఖంలో గాని ఆశలో గాని నిరాశలో గాని మోక్షంలో గాని ఒక్కరిని విడిచి మరొకరు ఉండము అని అర్థం. ఎంత పవిత్రమైన అర్థం అందులో ఇమిడి ఉందో మీరు అర్థం చేసుకోండి. ఎంత గంభీరమైన భావం అందులో ఉందో మీరందరూ తెలుసుకోండి. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్రాని శుభగే దేవ శరదాం శతం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఆ మాటకు వస్తే ఓ మగాడు ఆడదాని మెడలో తాళి కట్టడం అంటే ఓ స్త్రీ నా పరువు ప్రతిష్ట నా గౌరవం సంపద నా శరీరం మనస్సు అన్ని పసుపుదాడుగా నీ మెడలో వేస్తున్నాను అని అర్థం. ఆ ముడివడిన కొంగులు పవిత్రమైన వివాహం అనే బంధానికి చిహ్నం. అగ్ని చుట్టూ ప్రదక్షిణం చేయడంలో ఒక గొప్ప విశేషం కూడా ఉంది సుమండి. వేద మంత్రాల శబ్దంలో పండిత శ్రేష్ఠుల పవిత్ర ఆశీస్సులతో పడిన ఈ 3 ముళ్ళకి సాక్ష్యం నేను సుమా. ఇంత పవిత్రమైన బంధాన్ని ఎవరు కించిపరిచినా ఆటలాడుకున్నా జీవితాలు మసైపోతాయి సుమా అని హెచ్చరిక. అయ్యా అదండి విషయం. సాంప్రదాయం ఈ కాలం కుర్రాళ్ళకి శాదస్తంగా కనిపిస్తుంది కానీ దాని అర్థం తెలుసుకోవడానికి ఎవరూ ప్రయత్నించడం లేదు. ఇది సరే, ఇక వివాహం పూర్తయింది. ఇక విందు భోజనాలు కానిద్దాం, లేవండి. అమ్మాయి గారి సిగ్గుగా ఉందా? సిగ్గుగానే ఉంది. ఈ గదిలో ఒక్కగాను ఉంది. ఓ సింతే కదా, కౌగులిస్తే సిగ్గు పోతుంది, ఆ కిటికీ తలుపులు తెరిస్తే ఒక్క పోతుంది. కిటికీ తలుపులు తెరిచాను, గాలి వస్తుంది, నీ ఒక్కపోతుంది. పోతే ఆ సిగ్గు కూడా తెచ్చేస్తాను. పాల గ్లాస్ ఎక్కడ పెట్టు, కూర్చో. ఒక ఫ్యాన్ కొనుక్కోవచ్చు కదా. ఫ్యానా? దాన్నేం భాగ్యం. ఎన్నాళ్ళు ఒంటరివాణి కదా, దాని అవసరం లేకపోయింది. హాయిగా ఆరు బయట పక్కేసి పడుకుంటే ఆ పైరుగాలికి మైమరిచి నిద్ర పెట్టేది. ఇల్లాలో నువ్వు వచ్చావు కదా, అసలు మన సంసారానికి కావాల్సిన ముఖ్యమైనవన్నీ ఒక లిస్ట్ తయారు చేసి వచ్చే పట్ల కొనేస్తాను. ఫ్యాన్ తోటే సంసారం సుఖంగా సాగిపోతుందా? అబ్బే, భార్యాభర్తల మధ్య ప్రేమ, మమత, అనురాగం అవి ముఖ్యం, అవి ముఖ్యం. నేననేది అది కాదు. మరి ఎంచక్కా తాతయ్య గారింట్లో గదికొక ఫ్యాన్ ఉంది. కొళాయి తిప్పితే నీళ్ళొస్తాయి. భోజనానికి టేబుల్, కుర్చీలు, పడుకోవడానికి డబుల్ కాటు. దేనికైనా అదృష్టం ఉండాలి. అదృష్టం కాదు, డబ్బులు డబ్బులు ఉండాలి. నేలను బట్టి నీళ్లు, లక్షణాలను బట్టి లక్షణాలని మన పెద్దలు ఊరికే అన్నారా? చూడు, వెనక ఒక మాట చెప్పనా, మనకున్నదాన్ని మనం స్వర్గం అనుకుంటే స్వర్గం, నరకం అనుకుంటే నరకం. కుళాయి తిప్పినా వచ్చేది ఆ నీళ్లే, మన పెరటి బావిలో తోడినా వచ్చేది ఆ నీళ్లే. ఫ్యాన్ తిరిగినా వచ్చేది ఆగాలే, మన కిటికీ తలుపు తెరిచినా వచ్చేది ఆగాలి. పందిరి మంచమైనా డబుల్ కాట్ అయినా నిద్ర ముఖ్యంగానే మంచం కాదు. సర్లే, మగాళ్ళకి ఏదో సర్ది చెప్తారు. సత్య చెప్తాం కదా, జీవితానికి అర్థం చెప్తున్నాను. ఎందుకు? బాగా చెప్తాను. ఇటు రావోయ్. చూడు, ఆ చెట్టు కింద నా జంటను చూడు. ఎండొచ్చినా వానొచ్చినా ఆ చెట్టే వాళ్ళకి శరణ్యం. అదే వాళ్ళ మిద్దే, వాళ్ళ మేడ. జానకి, ఓ మాట చెప్పనా, జీవితంలో మనకంటే ఉన్నవాళ్ళని చూసి మనం బాధపడే కంటే మనకంటే లేని వాళ్ళని చూసి వాళ్ళకంటే మనం ఎంత అదృష్టవంతులమో తెలుసుకుని సంతోషించడం ఎంతో మంచిది. అదే జీవిత సత్యం, అదే జీవితాన్ని అర్థం చేసుకోవటం. అర్థమైందా? నవ్వు నవ్వు. చప్పుడు నువ్వు పట్టించుకోకూడదు. ఇది మాకు బాగా అచ్చొచ్చిన పట్టి మంచం. మా వసువంతా దీని మీద పుట్టిందట.
సిగ్గులేదు. సిగ్గా సిగ్గుపడితే పనులు జరుగుతాయి. పిచ్చిదను పిచ్చిదను. ఆహా, స్వాగతం సుస్వాగతం రా. నాకసలు పెళ్ళే అవదని పిల్లనివ్వని ఈ ఊళ్ళో చాలా మంది కారు కోతలు రైలు కోతలు కూడా కూర్చారు. అందుకే నేను సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నా. ఏ అమ్మాయితో నా చెయ్యి పట్టుకుంటే 500, కాలు పట్టుకుంటే 600 జరిమానాలు వేసి నావి 10 ఎకరాలు తినేశారు. రేపటి నుంచి నీ కాళ్ళు చేతులు నడి సెంటర్లో రోజుకి 100 సార్లు పట్టుకుంటాను. ఎవడేం చేస్తాడో చూస్తాను రా. సిగ్గుపడుతున్నావా? బాగా సిగ్గుపడు. ఈ లీలాకృష్ణకి ఆడవాళ్ళని లాలించడం డాల్డాతో పెట్టిన విద్య. శ్రద్ధగా విను. ముందు నిన్ను కౌగలించుకుంటాను. గుబ్బులు గుబ్బులుగా ఉంటుంది. ఏం భయపడకు. ఆ తర్వాత నిన్ను ముద్దు పెట్టుకుంటాను. మత్తు మత్తుగా, గిలి గిలిగా, గుండె దడదడగా ఉంటుంది. కాళ్ళు చేతులు వణుకుతాయి. అయినా భయపడకు. ఆ తర్వాత చెప్పడం కుదరదులే. రెడీ? కౌగలింత. ఇదేం కౌగులంత? కౌగిలింతంటే ఇలా ఉండాలి. ఓర్ నాయనో. సరే, ఇప్పుడు ముద్దు పెట్టుకుంటాను. ఇదే ముద్దు. ముద్దంటే ఇలా ఉండాలి. ఓర్ నాయనో, ఈ దేవుడోయ్, నా కొంప ముంచావు కదే. ఏమి నీకు ఇవన్నీ ఎవరు నేర్పారో చెప్పు. మా బావ. శ్రీకృష్ణ, నాకు ఏమిటి పరీక్ష? బయటికి పో. నిన్ను మీ బావని సెంటర్ చూసి పడి చేస్తాను. పో. ఏమిటండి కేకలు? బావన తర్వాత ఇట్టంటే ఆటలు ఆడుకోరా? కౌగిలించుకోవటం, ముద్దు పెట్టుకోవటం ఇవన్నీ ఆటల. పాపప్పల్లే, పాపాత్మురాల. పో. మీ మొహం. చిన్నప్పుడు బావ మరదలు ఆడుకునే బువ్వాలాటలండి. చిన్నప్పుడా? అంటే ఇంతప్పుడా? అమ్మయ్యా, బతికించావు కదే. మీ బావ ఎక్కడున్నాడు? మిలిటరీలో. తేడా వదిలిపోయింది. నీకెప్పుడు నా బొవ్వాలాట్లు ఆడుకోవాలంటే నాతోనే ఆడుకో, ఇంకెవరితోనూ ఆడుకో. పడుకో, కళ్ళు మూసి పడుకో. జ్యోతి, నా మంచి చెల్లి. బావ పొలానున్నాడు. ఈ క్యారేజ్ పట్టుకెళ్ళి బావకిచ్చిరా. మీ ఆయనకి నేనెందుకు ఇవ్వాలి? నీకు బావ కదంటి. మంచి తల్లి. తాతయ్య 2 రోజుల నుంచి కబురు చేస్తున్నాడు. నేను ఒకసారి వెళ్ళొస్తాను. నువ్వు పట్టుకెళ్ళకపోతే అల్లుడు గారు ఏమన్నా అనుకుంటారు. నువ్వే పట్టుకెళ్ళు. బావ చాలా మంచివాడమ్మా, ఏమనుకోడు. నా మంచి చెల్లి కదూ. అలాగేలే, కాకా పట్టుకుని వెళ్ళు. మీ పెద్ద కూతురు గారు వంట రుచి చూద్దాం. చాలే ఊరుకోవే, మరీ నడమంత్రం. దానికి అసలు వంటే చేతగానట్టు మాట్లాడతావు. అబ్బా, ఈ వంట తింటే మీ బావు పని అయినట్టే. నేను వేరే క్యారేజ్ పెడతాను, పట్రా. ఇదేంటి నువ్వు వచ్చావు? మీ అక్క ఏమైంది? జమీందార్ తాతయ్య గారింటికి వెళ్ళింది. ఆహా, కట్టుకున్న 3 కంటే జమీందార్ తాతయ్య ఎక్కువాడనమాట. అంత కోపం ఏంటి బావా? పాపం తాతయ్య మరీ రమ్మని కబుర్ చేస్తేనే వెళ్ళింది. రా తిందువు గాని. ఇవాళకి అక్కని క్షమించే బావా, రా. సరే, ఇవాళ ఒక్కనాడు క్షమిస్తున్నాను, రేపటి నుంచి క్షమించను. నువ్వు కనుక రేపటి నుంచి క్యారేజ్ తీసుకొచ్చావు, నీ కాళ్ళు చేతులు ఎదుర్కొంటున్నా. సర్లే, రా తీసుకునే. జానకి, జానకి. అబ్బబ్బా, ఏమిటా కేకలు? కేకలేంటే కేకలు? అవును, ఏమిటి మోసం? పొలానికి అన్నం పట్టుకొస్తానని చెప్పి నువ్వు రాకుండా మీ చెల్లెని పంపిస్తావా? నీకెన్ని గుండెలు? ఇదిగో, రాకపోతే రాపోయావు కానీ మధ్యాహ్నం వంట చేసావు. అమృతం స్వర్గానికి బెత్తిరే. నీ మట్టి వాసన, చెవట కంపు భరించలేకపోతున్నాను. ముందెళ్ళి స్నానం చేసిరా. నువ్వు చెప్పినా చెప్పపోయినా నాకంతా తెలుసు మురళి. నువ్వు జానకిని ప్రేమించావు, తప్పులేదు. కానీ వాళ్ళ బాబేదో కొంపలు ముంచుకుపోయినట్టు ఆ జాతి రత్నాన్ని తీసుకెళ్ళి మోటు రత్నాన్ని కట్టబెట్టాడు. ప్రేమించిన ఆడ దొరకపోతే ఎవరికైనా బాధే. మరి అంత మాత్రాన్ని నువ్వు ఇలా మనసు పాడు చేసుకోవటం నాకు బాధగా ఉంది. జరిగింది మర్చిపోవటం అంత తేలిక కాదు. కష్టమే, చాలా కష్టం, నాకు తెలుసు. అందుకే మర్చిపోవటానికి కొన్ని సులువైన పద్ధతులు కనిపెట్టారు మన పెద్దలు. అవును, చరిత్ర తిరగేస్తుడు. పార్వతిని ప్రేమించిన దేవదాస్ ఏం చేశాడు? పార్వతిని మర్చిపోవడానికి మందు కొట్టాడు. అందాక ఎందుకు, ప్రేమ్ నగర్ సినిమాలో నాగేశ్వరరావు ఏం చేశాడు? వాణిశ్రీని ప్రేమించి ఆ అమ్మాయి తిరస్కరించిన తర్వాత బాటిల్ ఓపెన్ చేశాడు. అతనే కాదు, చరిత్రలో భగ్న ప్రేమికులందరూ బాధని మర్చిపోవడానికి మందునే ఆశ్రయించారు. ఏదిగో
లీలాకృష్ణ ఏమిటిదంతా? వద్దు ప్లీజ్. అమ్మమ్మా, మనం చరిత్రను అవమానించకూడదు. పెద్దలు నడిచిన తోవనే మనము నడవాలి. ఇది ముందు కొంచెం ఘాటుగా ఉంటుంది, ఆ తర్వాత వగరుగా తియ్యగా చేదుగా అచ్చం ఉగాది పచ్చడిలా ఉంటుంది. అబ్బా, ఏమిటి గడ్డేశాను, నీళ్లు పెట్టాను, ఇంకేమిటి నీ గోళ? ఉంటుంది పని చెప్తాను. నీకడు బంగారం కాను, ఇంత మంచి వార్త ఎవరికి చెప్పొద్దంటావే. ఉండు జ్యోతి, నేను చెప్పేది పూర్తిగా వినమ్మా. ఏమిటే? పెళ్ళై ఇంకా ఏడాది కూడా కాలేదు, అప్పుడే నాకు పిల్లలు ఎందుకు చెప్పు. అయితే అంటా ఏం లేదు, ఇరకల వెంక మీద పోవడానికి ఏదో మందిస్తుందట, అది నేను వేసేసుకుంటాను. పిచ్చి పిచ్చిగా వాగా అంటే చెప్పు తీసి కొడతాను. బావా, నేను ఒకటి అడుగుతాను, నువ్వు కాదనకూడదు. అయ్యో రామ, భార్య కాస్త ప్రేమగా అడిగితేనే ఏమో కూడా ఏం కాదనలేడే. ఇంత గట్టిగా కౌలించి పెడితే ఏం కాదంటాడు? ఏం కావాలి చెప్పు. మరే మరే మరి గుండి కావాలా? అదేం కాదు. గుండి కావాలా? అదే కాదు. ఏం కావాలో చెప్పు. మరి 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 పెళ్ళైన ఏడాదికి పిల్లలు పుట్టే వాళ్ళ మీద నీ అభిప్రాయం ఏమిటి? ఏడాదికి పుడితే అదృష్టవంతులు, 9 నెలలకి పుడితే మంచి కష్టజీవులు అనమాట. 4-5 సంవత్సరాల తర్వాత పుడితే వాళ్ళ మొహం, వాళ్ళ గురించి కూడా ఒక అభిప్రాయం, ఒట్టి బద్దగస్తులు అనమాట. అవును, నువ్వేదో అడుగుతావని చెప్పి ఏమిటి అడుగుతావేంటో? మర్యాదగా చెప్తావా లేకపోతే వెళ్ళి నీళ్లు పెడతావా? అబ్బా, నీదంతా కంగారే, ఏది సరిగా వినవు. ఏది నువ్వు చెప్తే వింటాకే చెప్పు. నేను నెల తప్పాను. తప్పగా నీళ్లు పెట్టవా? అబ్బా, ఏది అర్థం కాదు. 1 నెల కాదు, 3 నెలల వరుసగా తప్పాను. 3 నెలలు కాబట్టి 6 నెలలు తప్ప. ఇప్పుడు ఏం పోయింది, తర్వాత మాట్లాడుకోవచ్చు. వెళ్ళి నీళ్లు పెట్టు. నా చెమట పడి చూస్తుంటే వరుసగా 3 నెలలు తప్పానన్నావా? 3 నెలలు? 3 నెలలు తప్పి నేను 6 నెలలు తప్పానా? అది కాదు బావా, నేను చెప్పేది కాస్త ఆలోచించు. ఏంటో ఆయన నువ్వు చెప్పేది నేను ఆలోచించేది. నోరుమూసిపడగా నిద్ర వస్తుంది. మరీ ఇంత తొందరగా పిల్లలు ఎందుకు చెప్పు. ఇంకా చిన్న పిల్లవి. అవును, ఈ మాట చెప్తే మీ అమ్మ ఏదో అందన్నావు, ఏమంది? చెప్పు తీసు కొడతానంది. ఏటో చెప్పు తీసు కొడతానంది. మీ అమ్మ కేవలం మాటల్లో ఉంది, నేను కొట్టి చూపిస్తాను అనుకున్నావు. లీలాకృష్ణ గారు, మీకు శుభవార్త, మగపిల్లాడు పుట్టాడు. సంతోషం అండి, చాలా సంతోషం. ఉండండి, మీ ఫీజు ఇస్తాను. గురువు గారు, నాకు చిన్న అనుమానం. అవకాశం ఇచ్చాను, అడుక్కో. ఏం లేదు, మీకు పెళ్ళై 9 నెలలు అవ్వలేదు కదా, అప్పుడే పిల్లాడు ఎలా పుట్టాడండి? ఓర్ నాయనోయ్, డాక్టర్ గారు, ఇది అన్యాయం, మోసం, దగ, కుట్ర. మీకు నేను ఫీజు ఇవ్వను. ఏమిటండి మీరు అనేది? పెళ్ళైన 7 నెలలకే పిల్లాడు ఎలా పుడతాడండి? అంటే నా భార్య. చాలా ఊరుకోండి, అన్యాయంగా మాట్లాడకండి. కొంతమందికి ఇలా నెలలు నిండకుండానే పిల్లలు పుడుతూ ఉంటారు. అంతేనంటారా? అంతే. ఇదిగోండి మీ ఫీజు. థ్యాంక్స్. చీ 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 చీ. ముక్కు నాదే, మూతి నాదే, కళ్ళు నాదే. భలేవారేనండి మీరు. అబ్బాయి అచ్చం మీ పోలికే. నా పోలికి రాతే ఇంకెవడి పోలికి వస్తుంది? చెప్పు తీసుకొడతాను. ఏంటే ఏంటే ఏంటే? అయ్యో అయ్యో ఏంటే? ఈ మహారాజు గారికి మహాలక్ష్మి పుట్టింది. నా కూతురు పుట్టిందా? ఇదిగో ఈ 100 రూపాయలు తీసుకుని మీ ఇష్టం వచ్చిన సరదాలు ఏమైనా చేసుకోండి. ముద్దు పెట్టుకోవడానికే బిడ్డలా? ఎలాగైతే కన్నావులే గొప్పగా. పిల్లకి స్నానం చేయించడం కూడా రాకపోతే ఎలా? ప్రతిరోజు ఎవరొస్తారు ఈ పనులన్నీ చేయడానికి? చిచి, ఇదంతా నాకు అలవాట్లేదు. ఆహా, నాకు మాత్రం ఉందా? నేనేమన్నా 5-6 కన్నానా? ఆడదన్న తర్వాత ఇవన్నీ తనంతట తనే నేర్చుకోవాలి. బావా, ఓ పంచే, పిల్లకు నీళ్లు పోయడం, పాలు పట్టడం, ఇవన్నీ నువ్వు నేర్చుకో. ఇదేదో పెద్ద పని అయినట్టు. ఇంతలా పెళ్ళానికి సేవ చేయడం నేర్చుకున్నవాడిని బిడ్డకు నీళ్లు పోస్తే ఇద్దరు ముసలేనా?
నువ్వు రాకపోతే ఎవరు చేసేవారు? నేనే కదా మీ అక్క చేస్తా. మీరిద్దరూ కలిసి నన్నే వెగతాళి చేయక్కర్లేదు. ఏయ్ దాన్ని ఎలాగి నా పని నేనే చేసుకుంటాను. తస్సది మీ అక్క మా లావు తెలియగలదే. పిల్ల ఏడుస్తున్నానో నా ఒళ్ళో, నవ్వుతుంటే దాని ఒళ్ళో. ఇదిగో యోబాకు సరాసరి ఇక్కడ తీసురా. మొగుడు పెళ్ళాలు ఇద్దరు కలిసి నా చేత పనులు చేయించుకుంటున్నారు. అబ్బా ఇవాళ చాలా స్పీడ్ గా ఎక్కిపోతుంది మురళి ఏమిటిదంతా? ఏముంది, ఇది పకోడీ, ఇది మందు, ఇది గ్లాస్. ఇతను మురళి, నేను మాత్రం లీలా కృష్ణ. నువ్వు లీలాకృష్ణుడివి కాదురా, ఈ ఇంటికి పట్టిన చీడ పురుగువి. ముందు బయటికి పో, బయటికి పో. మురళి నువ్వు చదివిన చదువంతా ఏమైంది? ఈ తాపుడేమిటి, ఈ వరుస ఏమిటి? తాతయ్య నీ కోసం ఎంత బాధపడుతున్నారో తెలుసా? అనుకుంటే అంత బాధే. బాధల్లోనే పుట్టాం, బాధల్లోనే పెరుగుతున్నాం, బాధల్లోనే పోతాం. అసలు ఈ ప్రపంచమే బాధల్లో ఉంది. మురళి నువ్విప్పుడు మత్తులో ఉన్నావు. నేనేం చెప్పినా అర్థం కాదు. మరోసారి నువ్వు తాగేవని మాత్రం నాకు తెలియకూడదు. చూసావమ్మా వాడెంత చెడిపోయాడు. అవన్నీ తర్వాత ఆలోచిద్దాం. ముందు మందు తాగు తాతయ్య. వద్దమ్మా, ఈ మందు తాగి నేను ఆరోగ్యవంతున్నై వాడి దౌర్భాగ్యం కళ్ళారా చూడాలా? పూర్వ జన్మలో నేనేదో మహాపాపం చేసి ఉంటానమ్మా. అందుకనే ఆ భగవంతుడు మనవణ్ణి నాకు విడిచిపెట్టి ఉన్న కొడుకుని కోడల్ని తీసుకుని వెళ్ళిపోయాడు. అయినా తట్టుకున్నాను. నా ప్రాణంతో సమానంగా వాడిని పెంచి పెద్ద చేశాను. నేను పోయిన తర్వాత అంత ప్రేమగా చూసుకునే నువ్వైనా ఇంటికి కోడలిగా వస్తావు. కానీ భగవంతుడు ఆశ కూడా నెరవేర్చలేదమ్మా. ఏమిటి తాతయ్య నువ్వు అనేది? అవునమ్మా, మురళికి నువ్వంటే ప్రాణం. నిన్నే పెళ్లి చేసుకుంటానని నాతో చెప్పాడు. ఆ విషయం మీ నాన్నతో మాట్లాడదామని ఆ రోజు మీ ఇంటికి వచ్చేసరికి నీ పెళ్లి విషయం మీ నాన్న నలుగురిలో నిర్ణయం చేశాడమ్మా. చూశావమ్మా భగవంతుడు ఎలా మనుషులతో ఆడుకుంటాడు. మనం కోరుకున్నది దక్కనివ్వడు, దక్కింది దొరకనివ్వడు. నేను ఆ రోజు 4 అడుగులు చురుగ్గా వేసి ఉంటే నువ్వే ఇంటి కోడలివై ఉండేదానివి. వాడు నిన్ను మర్చిపోను లేక, మరొక పెళ్లి చేసుకోను లేక కుమిలిపోతున్నాడు. తాగుడుకు బానిసయి వాడి ఆరోగ్యం సర్వనాశనం చేసుకుంటున్నాడు. వాడిని ఆ స్థితిలో చూస్తూ నేను ఎలా బ్రతకగలనమ్మా? తాతయ్య ఊరుకో. అమ్మా జానకి, నువ్వు నాకు ఒక మాట ఇవ్వమ్మా. ఏమిటి తాతయ్య? నేను పోయిన తర్వాత వాడిని జాగ్రత్తగా చూసుకుంటానని, వాడి బ్రతుకు బండల కాకుండా మనిషిని చేసి ఒక దారిలో పెడతానని నాకు మాట ఇవ్వమ్మా. అలాగే తాతయ్య. జానకే, 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 ఎక్కడే ఎక్కడ నువ్వు? ఎక్కడికి వెళ్ళావు? తాతయ్య గారింటికి వెళ్ళాను. ఈ శనిగ్రహం అప్పుడే లేచిపోయిందా? ఎవరు శనిగ్రహం? ఎవరు శనిగ్రహం? పసిబిడ్డను ఇంట్లో ఒంటరిగా వదిలిపెట్టి పెత్తనాలకు వెళ్ళిన చాలక ఇంకా శనిగ్రహం అంటున్నావా? శనిగ్రహం అని. నేను వెళ్ళేటప్పటికి నిద్రపోతుంది. అవును, నువ్వు వెళ్ళేటప్పుడు నిద్రపోతుందని నువ్వు ఇంటికి వచ్చే వరకు నిద్రపోతూనే ఉంటుంది అనుకున్నావా? నేను రావటం కొంచెం ఆలస్యం ఏమైతే తెలుసా? ఉయ్యాలంచి కింద పడేది. ఉయ్యాల నుంచి కాకపోతే మేడ నుంచి పడ్డానికి మనకి మేడలు లేవుగా. తప్పు చేసిన కాకుండా ఏమిటా పెడసరుపు సమాధానం? తాతయ్య కొంట్లో బాలేదు. అవన్నీ సర్దుకొని వచ్చేసరికి ఆలస్యమైంది. తాతయ్య తాతయ్య మాట్లాడితే తాతయ్య ఒకటి దొరికాడు. ఇదిగో నీ తాతయ్య చాలా డబ్బున్నాడు. నువ్వు వెళ్ళినా వెళ్ళకపోయినా ఆయన చూసుకోవడానికి 10 మంది నౌకర్లు ఉన్నారు. నువ్వు ఆయన గురించి ప్రత్యేకంగా ఏం తాపత్రపడాల్సిన అవసరం లేదు. ఇదిగో చెప్తున్నాను, నువ్వు మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఎందుకు వెళ్ళలేదు? వీల్లేదంతే. వెళ్తే ఏం చేస్తావు? పళ్ళు రాలగొడతాను. అమ్మా జానకమ్మ గారు. ఏమిటి రావాలమ్మా ఇలా వచ్చావు? తాతయ్య